అనంతపురం జిల్లా కలుగోడులో దారుణ చోటు చేసుకుంది. భార్యను కత్తితో గొంతు కోసి పరారయ్యాడు భర్త. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కలుగోడు గ్రామానికి చెందిన బోయ జ్యోతిని గలగల గ్రామానికి చెందిన వన్నూరు స్వామికి 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య ఇటీవల మనస్పర్ధలు వచ్చి గొడవపడ్డారు. దీంతో జ్యోతి పుట్టింటికి వచ్చి తిరిగి వెళ్లలేదు. భార్యను చూసేందుకని వన్నూరు స్వామి కలుగోడుకు వచ్చాడు. ఏం జరిగిందో గాని భార్య జ్యోతిని కత్తితో గొంతు కోసి పరారయ్యాడు వన్నూరు స్వామి. ఉదయం కుటుంబ సభ్యులు చూసేసరికి రక్తపు మడుగులో మృతి చెంది ఉన్న జ్యోతిని చూసి పోలీసులకు సమాచారం అందించారు.